49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెస్ట్ ఏషియాలో యుద్ధం ఆగింది అనుకుని జనం అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్న ఆ టైంలో ఇప్పుడు హార్మోజ్ జలసంధి దగ్గర యుద్ధ మేఘాలు పెరుగుతున్నాయి. ఒకవైపు ఇరాన్ హెచ్చరికలు, మరో పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఒక ఏఐ వీడియో, దాంతోపాటు అల్టిమేటం. మరోపక్క ఇజ్రాయిల్ కూడా సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంది. ఈ టైంలో అసలు వెస్ట్ ఏషియాలో ఏం జరుగుతున్నాయి? అసలు ఇరాన్ నిజంగా హర్మోజ్ మూసేస్తుందా? అమెరికా ఇజ్రాయిల్ మళ్ళీ దాడికి సిద్ధమవుతున్నాయా? భారత్కు వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏమిటి? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. సురేష్ గారు, గత నెల సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ ఎందుకు పరిస్థితులు ఇంత ఉద్రిక్తంగా మారుతున్నాయి? ఒకటి, సీజ్ ఫైర్ ఎందుకు తీసుకొచ్చారంటే చర్చలు ఉంటుందని చెప్పి పాకిస్తాన్ హామీ ఇచ్చారు. ఒక రౌండ్ చర్చలు కూడా జరిగింది, మీకు తెలుస్తుంది. జేడీ వ్యాన్స్ వచ్చారు యూఎస్ నుంచి, రెండోసారి క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ చర్చలు ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు, చాలా అందరికి తెలుసు అది. ఎందుకంటే ఇరాన్ పొజిషన్ ఇక్కడ ఉంటే యూఎస్ పొజిషన్ ఇక్కడ ఉంది. మనం దీంట్లో 2-3 మెయిన్ ఐటమ్స్ మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, అమెరికా డిమాండ్ ఏంటి? దట్ ఇరాన్ కెన్ నెవర్ బి ఎ న్యూక్లియర్ పవర్. అంటే ఇరాన్ని న్యూక్లియర్ పవర్ నేషన్గా ఎప్పుడు మేము అనుమతించాము, వెరీ క్లియర్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న 450 కిలోల హై గ్రేడ్ 60% ప్యూరిఫైడ్ యురేనియం మాకు అప్పగించాలి. రెండో డిమాండ్ అమెరికాది. విత్ ఇన్ యురేనియం 2 డిమాండ్లు. మూడోది, ఇరాన్ ఒక న్యూక్లియర్ ప్లాంట్, ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ నడిపించుకోవచ్చు, 2-3 కాదు. వాళ్ళ తెహరాన్లో, ఇస్ఫహాన్లో అక్కడిక్కడ ఉన్నాయి, ఒక్కటే మీరు నడిపించుకోవచ్చు. దట్ టు ఫర్ పీస్ఫుల్ పర్పసెస్. అంటే మీరు పవర్ ప్లాంట్ లాగానే ఏదైనా వాడుకోవచ్చు. పవర్ ప్లాంట్లో మీ ప్యూరిఫికేషన్ 3% కన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న 60%, విచ్ ఇస్ వెపన్ గ్రేడ్. 90% దాకా తీసుకెళ్తే సూపర్ వెపన్ గ్రేడ్ అయిపోతుంది, ఒక అటామిక్ బాంబ్ తయారు చేయొచ్చు వాళ్ళు. సో ఇది ఫస్ట్ కన్సర్న్. ఇదే కన్సర్న్ ఇరాన్ మన ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే, అఫ్కోర్స్ అమెరికా చెప్తున్నారు, ఇజ్రాయెల్ చెప్పట్లేదు. ఈ వెపన్ వస్తే ఫస్ట్ నేషన్ ప్రయోగించబోతుంది ఇజ్రాయెల్ మీద పడేస్తారు తీసుకెళ్ళి వీళ్ళు, ఇరాన్ అని. వాళ్ళ మీద ట్రై చేస్తారు, పని చేస్తుందా లేదా చూడడానికి. సో అది మేము అనుమతించామని యుఎస్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇజ్రాయెల్ చెప్పట్లేదు. ఇజ్రాయెల్ తెలుసు, వీడు ఒక్కరోజు తయారు చేస్తే ఆ రోజు మేము వెళ్ళి కొట్టేస్తామని చెప్పేసి చేశారు కూడా. లాస్ట్ జూలైలో మీకు గుర్తుంటుంది, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పి రాత్రి వీళ్ళు B-2 బాంబర్స్ యూజ్ చేసి బాంబ్ చేశారు దాన్ని. ఆ టైంలో ఏం చెప్పారంటే, వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మొత్తం కంప్లీట్గా ధ్వంసం అయిపోయినాయి, ఇంకేం ఇరాన్ అసలు 10-20 సంవత్సరాల దాకా ఏం చేయలేరని. కానీ దాని తర్వాత విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 6 months ఇమీడియట్గా ఈ February 28 బాంబింగ్ జరిగే ముందు మళ్ళీ అమెరికా ఒక లాజిక్తో వచ్చారు. కాదు వాళ్ళు ప్యూరిఫై చేస్తున్నారు, మళ్ళీ ఆల్మోస్ట్ 60% దాకా వచ్చేసారండి. అంటే మీరే చెప్పారు మొత్తం ధ్వంసం అయిపోయిందని, దాని తర్వాత మళ్ళీ మీరు ఎట్లా చెప్తారు ఇది మళ్ళీ ప్యూరిఫై 60% అని? అంటే మీ బాంబింగ్ పనిచేయలేదు. ఆమె ఇప్పుడు కూడా ట్రంప్ ఏమంటారు, ఆ డస్ట్ ఉంది, అక్కడ న్యూక్లియర్ డస్ట్ ఉంది, మేము వెళ్ళి తీసుకుంటాం అది ఇది అని చెప్పేసి. సో ఇది ఫస్ట్ పాయింట్ పవన్ గారు. రెండో పాయింట్ ఈజ్ ఇరాన్ యాజ్ అ నేషన్ వాళ్ళు సపోర్ట్ చేసే టెర్రరిస్ట్ గురించి. ఓకే, దాని హెజ్బుల్లా ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, కాకుండా ఇరాక్లో ఉన్న కొన్ని ఫోర్సెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ సపోర్ట్ చేసేది ఇరాన్, డబ్బులతో, ఆయుధాలతో అన్ని సహాయం చేసి ఇరాన్. వీళ్ళని కంప్లీట్గా మీరు ఆపేయాలని చెప్పారు. యుఎస్ వైపు నుంచి ఉన్న డిమాండ్ అది ఇరాన్ అంగీకరించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఇవాళ కూడా పెట్టిన కొత్త ప్రతిపాదనలు ఏం చెప్పారంటే, మేము డిమాండ్ చేసేది అన్ని చోట్ల సీజ్ ఫైర్ ఉండాలి, అంటే అన్ని చోట్ల యుద్ధం ఆపేసేయాలి. ఎక్కడెక్కడ మాద వైపు కాదు, అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఈవెన్ లెబనాన్లో, గాజాలో, యెమెన్లో ఎక్కడ దాడులు చేయకూడదు, ప్రాక్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ముట్టకూడదు వాళ్ళని. యుఎస్ సెడ్ నథింగ్ డూయింగ్. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారండి, నథింగ్ డూయింగ్. నేను చదవాను, అసలు పేపర్ చదవాను నేను. ఫస్ట్ పెట్టిన 10 pointsలో అది ఉంది. 10 points నుండి ఇప్పుడు 5 pointsకి వచ్చారు ఇవాళ పొద్దున. నిన్న సాయంత్రం నుంచి నడుస్తుంది 5 points. ఇది పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ తీసుకొని తిరుగుతున్నాడు అక్కడెక్కడ. ఓకే, మోసిన్, ఆయన పేరు మర్చిపోయాను, మోసిన్ సంథింగ్, ఆయన తిరుగుతున్నాడు. సో అమెరికా సెడ్ నథింగ్ డూయింగ్. మీరు ఫస్ట్ యురేనియం, దాని తర్వాత మిగతా మాటలు. ఇప్పుడు ఫస్ట్ 5 points ఏంటి వాళ్ళది? అదే నేను ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను మీకు. ఒకటి ఏంటంటే, ఓన్లీ 1 న్యూక్లియర్ అసెట్స్ ఒకటే మీరు వాడుకోవచ్చు. నో కాంపెన్సేషన్ విల్ బి పేడ్ బై యుఎస్. వీళ్ళేమన్నారంటే, మాకు మీరు మా మీద చేసిన బాంబింగ్కి మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం. యుఎస్ అన్నారు, నష్టపరిహారం పోయి మీకు 10 పైసలు ఇవ్వం మేము, మీకు ఏం డబ్బులు రావు, మీకు ఒక్క దినార్ రాదు, మీది ఏ కరెన్సీ ఉన్నా కానీ ఒక్కటి కూడా మేము ఇవ్వం మీకు.
దెన్ మూడోది ఇరాన్ ఏం అడిగారంటే మా దగ్గర అసెట్స్ మీరు సీజ్ చేశారు కదా అదంతా రిలీజ్ చేయాలండి. సారీ మేము చేయమని చెప్పారు. ఎందుకంటే చేస్తే దెన్ ట్రంప్ విల్ బీ ఇన్ అ ప్రాబ్లం. ఎందుకంటే ఆయన ఒబామాని ఇదే పాట మీద ట్యాకిల్ చేశాడు పొలిటికలీ ఎలక్షన్లో. అప్పుడు ఫస్ట్ టర్మ్ మీరు ఇరాన్కి మీరు అప్పగించేశారు వాళ్ళ డబ్బులు, వాళ్ళు న్యూక్లియర్ డీల్ అదే జేసీపీ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు చేశారని చెప్పి ట్రంప్ ఆయన మీద దాడి చేశారు. సో ఇదే ట్రంప్ మళ్ళీ ఆయనకి ఏలాడు కదా. సో ఇదొకటి పొలిటికల్ ఇష్యూ వస్తుంది, చాలా పొలిటికల్ ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే జేసీపీ అగ్రిమెంట్ చేసిన దానికన్నా ఆ అగ్రిమెంట్ బాగుండే. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మీ అసలు న్యూక్లియర్ అసలు మీకు ఇవ్వమంటున్నారు. అప్పుడు అదైనా అగ్రీ చేశారు వాళ్ళు ఆ టైంలో. దానికోసం ఒబామా డబ్బులు ఇచ్చారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు కొంచెం మొత్తం కాదు ఒక పర్సంటేజ్ ఇచ్చారు అంతే. కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేశారు ట్రంప్. ఇప్పుడేమంటున్నారు 20 సంవత్సరాల దాకా మీరు ఏం చేయకూడదు యురేనియం అంటారు. సెకండ్ దాంట్లో ఆప్షన్లో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, కానీ 20 వర్షాల దాకా మీరు దాన్ని ముట్టకూడదు, ప్యూరిఫికేషన్ చేయకూడదు. అది కూడా ఇరాన్ అంగీకరించట్లేదు. దెన్ ఇరాన్ ఏమన్నారంటే మా దగ్గర మీరు శాంక్షన్స్ పెట్టారు చూడండి, మేము ఆయిల్ అమ్మలేము అది ఇది, ఆ శాంక్షన్స్ మొత్తం తీసేసేయాలి, ఆంక్షలు ఏం ఉండకూడదు మా మీద. అది కూడా అమెరికా అంగీకరించట్లేదు. సో వీళ్ళిద్దరు పొజిషన్ ఇట్లా ఉందన్నమాట. ఒకరు ఇది చెప్తే ఇది ఎస్ అని చెప్పగానే నో అని చెప్పగానే ఇక్కడ ఎస్, అది కంప్లీట్గా. సో ఈ దీంట్లో చర్చలు ఏంటో నాకు అర్థం కాదు, ఎందుకంటే ఇట్ విల్ నాట్ సక్సీడ్. మీ పొజిషన్ ఇంత రిజిడ్గా ఉన్నప్పుడు సక్సీడ్ కాదు, అది నడవదు, ముందుకు ఒక స్టెప్ ముందు కూడా కదలలేదు. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఒక ఏఐ వీడియో రిలీజ్ చేశాడు, ప్లస్ మరో స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడంటే ఫాస్ట్, లేకపోతే ఇరాన్ అసలు తుడిచిపెట్టుకుపోతుంది, ఏమీ మిగలదు అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి మనం? ఈసారి సీరియస్గా తీసుకోవాలా? ఎందుకంటే పాకిస్తాన్ ఆడిన ఆట ఇది. పాకిస్తాన్ ఇరాన్ని హెల్ప్ చేయడానికి చేసిన ఆట ఇది. అంటే ఎప్పుడైనా మీరు పవన్ గారు ఒక ట్రూస్ లేకుంటే ఒక సీజ్ఫైర్ తీసుకొచ్చినప్పుడు ఏ పార్టీ డౌన్ ఉంటారో వాళ్ళకి పనికొస్తుంది అది. గాజాలో హమాస్కి సీజ్ఫైర్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ చేసుకున్నారు. దీనికన్నా ముందు హెజ్బుల్లాకి సీజ్ఫైర్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఆయుధాలు ఎక్కడెక్కడ తెచ్చుకుంటారు, మీ మీద దాడి చేయలేరు కదా, కనిపిస్తుంది శాటిలైట్లో. ఇజ్రాయెల్ కానీ యూఎస్ చూస్తూనే ఉంటారు, అరే ఈడు అక్కడి నుంచి మిసైల్ లాంచర్ ఇక్కడికి తీసుకొస్తున్నాడు, ఈ ఆయుధాలు ఇక్కడ తీసుకెళ్తున్నాడు, కానీ బాంబ్ చేయలేము. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఇది. అంటే ఇప్పటిదాకా ఈ సీజ్ ఫైర్ అంతా ఒక స్ట్రాటజిక్గా చేసిందంటారా ట్రంప్? అంటే వాళ్ళు మూవ్స్ ఎలా ఉంటాయి ఇరాన్వి అవి తెలుసుకోవడానికి, ప్లస్ వాళ్ళ బలగాల్ని మోహరించడానికి ఇట్లాగా, లేకపోతే నిజంగా నిజంగా సీజ్ ఫైర్ చేశాడు? ఎందుకంటే ఆయన్ని పాకిస్తాన్ ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే జనరల్ అసీమ్ మునీర్ లాంటి వాళ్ళు, మేము ఇరాన్తో మీకు ఏం కావాలో దాని మీద సంతకం పెట్టిస్తామన్నారు. కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. మనం చూసాం, అది ఫస్ట్ టైం నుంచి అవ్వాలంతే. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని కూడా బయటపడింది, చాలా ఉంది. ఇరాన్ వాళ్ళ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉందండి. ఇదంతా తర్వాత బయటకు వచ్చింది అన్నమాట. డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఉంది ఐక్రాఫ్ట్. ఈ యుఎస్ ఏమన్నారు ప్రెసిడెంట్ ట్రంప్, వాళ్ళ నేవీ లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ ఆర్మీ లేదు, ఏం లేదని. మళ్ళీ పాకిస్తాన్ ఏం కూర్చుంది, మళ్ళీ పాకిస్తాన్లో మీరు ఎందుకు పంపించారు అది ఎయిర్క్రాఫ్ట్, అది అడగాలి కదా. ఓకే, ఇది పరిస్థితి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ గారు చాలా క్లియర్. అమెరికా ఈ గేమ్ అమెరికాకి తెలిసిపోయింది, వీళ్ళు ఆడిన గేమ్. పాకిస్తాన్ని నమ్మారు అమెరికా, అండ్ పాకిస్తాన్ చాలా డెడ్లీ గేమ్ ఆడింది దీంట్లో. ఇరాన్కి చాలా సహాయం చేశారు ఇరాన్ని. ఇన్ని రోజులు ఇరాన్ రీగ్రూప్ చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ చేస్తా అంటున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఏం లేని దేశంలో స్టాక్ మార్కెట్ ఇవాళ ఓపెన్ చేస్తారంట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ట్రంప్ను ముంచేశారంటారా పాకిస్తాన్? 100%. దానికోసం ఆయన పొజిషన్ అంత వీక్ అయిపోయింది ఇప్పుడు. ఆ రోజు ఫస్ట్ బాంబింగ్ జరిగిన రోజే వితిన్ 1 వీక్ మీరు మొత్తం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కొడితే యాజ్ అ నేషన్ దే వుడ్ హావ్ సరెండర్డ్. మిమ్మల్ని ఆ రోజు తీసుకొచ్చి మిమ్మల్ని హిందీలు అంటారు ఉల్లు బనాదియా పాకిస్తాన్, ఇదే చేస్తారు. అంతే చేశారు. అంటే మీకు తెలుసు వీళ్ళు అగ్రీ చేయరు, న్యూక్లియర్ ఆప్షన్ వీళ్ళు గివప్ చేయరు, వీళ్ళకి అదే కావాలి. మళ్ళీ ఎట్లా వస్తుంది ఒప్పందం? ఒప్పందం రావాలంటే, అగ్రిమెంట్ రావాలంటే నెగోసియేషన్స్లో 2 పార్టీలు కదిలి కొంచెం ముందుకు రావాలి. వీళ్ళు కొంచెం సరెండర్ చేస్తారు, వాళ్ళు కొంచెం సరెండర్ చేస్తారు, వీళ్ళు కొంచెం అగ్రీ చేస్తారు, వాళ్ళు కొంచెం అగ్రీ చేస్తారు. ఇది స్టాటిక్ పొజిషన్లో ఉన్నారు, జరగట్లేదు వీళ్ళు. అంటే పాకిస్తాన్ చేసిన ఒక పెద్ద పరిణామం వల్ల ఇప్పుడు ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. దానికి ఆ రోజు చేసుకుంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కాదు, ఇంకేం బంద్ కాకపోతుంది. ఇదంతా చేపించింది వీళ్ళే. ఇప్పుడు చూడండి ఏమైంది, మళ్ళీ ఏదో 5 పాయింట్లు తీసుకొచ్చి మళ్ళీ పొడిగించడానికి ట్రై చేస్తున్నారు. కాదు, ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థమైపోయింది
ఇది గేమ్ ఆడుతున్నారు ఇరాన్. ఎన్ని రోజుల నుంచో వాళ్ళ ఫార్మర్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇరాన్ ఆడుతుంది గేమ్, డబుల్ గేమ్ ఆడుతున్నారు మీతోని, అర్థం చేసుకోండి. ఇరాన్ కూడా పాకిస్తాన్తో కలిసి మీతో డబుల్ గేమ్ ఆడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇదంటున్నారు, చర్చలు అంటున్నారు, ఇదంటే మళ్ళీ చర్చలకి ఎవరు రావట్లేదు. యుఎస్ డెలిగేషన్ రెడీగా వెళ్ళమంటే ఇస్లామాబాద్కి రెడీగా ఉన్నప్పుడు ఆయన రష్యాకి వెళ్ళిపోయాడు, ఒమాన్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అంటే జనరల్గా పాకిస్తాన్ యూఎస్ వల్ల చాలా సహాయం పొందుతుంది వాళ్ళ దగ్గర నుంచి, అయితే భయం కూడా ఉంది యూఎస్ అంటే. మరి ఎందుకు ఇట్లా డబుల్ గేమ్? ఆ ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ నేషన్. లోకం ముందు ఒక ఆల్మోస్ట్ 2 వారాలు 3 వారాలు వాళ్ళ మీద ఉండే అటెన్షన్, అందరు మీడియా పాకిస్తాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ రేపు ఒక నోబెల్ ప్రైజ్ కూడా రావచ్చు అనుకున్నారు. పాకిస్తాన్ చర్చలు, మీడియా మొత్తం, ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, అది ఇది, జేడీ వ్యాన్స్, ఎయిర్ ఫోర్స్ 2 అన్నీ వస్తున్నాయి అనమాట. ఫుల్ యాక్టివిటీ అక్కడ. అది ఒక క్రెడిబిలిటీ రావడానికి చేశారు. అసీం మునీర్ అనేది ఒక టెర్రరిస్ట్. ఆయన ఐఎస్ఐ చీఫ్ నుంచి ఉన్నప్పుడు టెర్రరిస్ట్ని స్పాన్సర్ చేస్తాడు భారతదేశాన్ని పంపించడానికి. ఆయన క్రెడిబిలిటీ కావాలంటే సూట్ వేసుకొని తిరగాలి ఆయనకి, ఆర్మీ యూనిఫామ్ కాకుండా. మీరు చూసుంటారు, ఇది ఆయనకు కావాల్సి ఉండే. అందరి ముందు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అసీం మునీర్ అని. ఇప్పుడు ఆయన గురించి ఒక్క మాట అంటలేదు. మీరు చూసారు, ఎడంకాలతో తంతాడు మళ్ళీ. 3-4 వారాల నుంచి అసీం మునీర్ గురించి ఒక మాట అంటలేదు. ఓకే, తెలిసిపోయింది. చైనాకి వెళ్ళి మాట్లాడారు అప్పుడు కూడా ట్రంప్. చైనా దగ్గర వెళ్ళి అడిగాడు, మీరు ఇది కొంచెం ఆపగలరా అని చెప్పి. చైనా చెప్పారు, మాకు దానికి సంబంధం లేదు, మాకు కావాల్సింది ఆయిల్ అంతే, మేము ఆయుధాలు అమ్ముతున్నాం, మేము ఆయుధాలు కాదు అమ్మేది, మేము పార్ట్స్ అమ్ముతున్నాం, మా అల్యూమినియం పార్ట్స్. వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళే దాంతో ఏం తయారు చేస్తారో మాకు తెలియదు, అంతే, మేము అల్యూమినియం ఇస్తున్నాం వాళ్ళకి, అంతే. దే కెన్ మోల్డ్ ఇట్ ఇన్ టు అ ప్లేట్ ఆర్ దే కెన్ మోల్డ్ ఇట్ ఇన్ టు మిసైల్, ఏదని చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి కొత్త పేరు కూడా ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్, ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. అది మిడ్ నైట్ హ్యామర్ ఉండే, స్లెడ్జ్ హ్యామర్ అంటే స్లెడ్జ్ కొట్టడం, హ్యామర్, స్లెడ్జ్ హ్యామర్తో కొడతా అంటే మొత్తం ధ్వంసం అయిపోతుంది కంప్లీట్. సో ఇప్పుడు బహుశా నెక్స్ట్ 24 అవర్స్లో ఏదో నాకు జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళ పొద్దున 6 అవర్స్ బిఫోర్ మనం రికార్డింగ్ చేసే కన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు మాట్లాడారు. అవును, ఏంటి దానికి ప్రత్యేక సమావేశం ఏంటది? ఇదే కదా, యుఎస్ ఇజ్రాయెల్ ఏదో చేయబోతున్నారు. యూజువలీ డిస్క్లోజ్ చేయరు, ఇట్లాంటి ఫోన్ కాల్స్ వస్తే డిస్క్లోజ్ చేయరు. మేము అంటే తెలిసిపోతుంది అందరికీ, తెలియాలని చేశారు కాల్. ఇది 10 మందికి తెలియాలి మేమేం చేయబోతున్నాం అని ఇరాన్కి ఒక వార్నింగ్ లాగా పంపించారు. చూడండి, మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, ఇక నెక్స్ట్ మీకు తెలిసి ఏం కావబోతుందని, మీరు రెడీ అయిపోండి, దట్స్ వై టైమ్ ఈజ్ ఎసెన్స్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. అంటే మీ టైం చాలా ఇంపార్టెంట్, టైం అయిపోతుంది ఫాస్ట్ అంటున్నాడు, మీరు ఇప్పుడు చేయకపోతే అంతే సంగతి. ఇరాన్ కదల్లో, ఇరాన్ అక్కడ 5 పాయింట్ ఆఫర్ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ 5 పాయింట్ ఆఫర్ ఇచ్చారు, ఇద్దరిది మీట్. అంటే సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు, ఈ ఏ వీడియో కావచ్చు, లేకపోతే ఫాస్ట్ మీరు నిర్ణయం తీసుకోవాలని బెదిరింపులు గతంలో కూడా మనం చూసాం కదా. అంటే మీ సివిలైజేషన్ మొత్తం ఓవర్ నైట్ నాశనం చేసేస్తాను, అలాగే తీసుకోవాలా? ఇప్పుడు కొద్దిగా పరిస్థితి కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. దానికి కారణాలు ఉన్నాయి. మీరే చెప్పారు, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు యురేనియం కాదు పెద్ద ఇష్యూ. లోకానికి ఇరాన్ పెట్టుకుంటారో లేదో వాళ్ళకి తెలియక్కర్లేదు. లోకంలో ప్రతి నేషన్ సఫర్ అవుతున్నారు, మనం కూడా చూస్తాం, మనం కూడా సఫర్ అవుతున్నాం. సో వాళ్ళందరికీ కావాల్సింది ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి, మళ్ళీ షిప్పులు మొదలు పెట్టాలి, రావడం వెళ్ళడం అంతా. ఇది ఇరాన్ చేయట్లేదు. ఇరాన్ ఏమంటారు, ఫస్ట్ మా కండిషన్స్ అంగీకరించాలి. సో యుఎస్కి అర్థమైపోయింది, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే ఒకటే, ఫస్ట్ అటాక్, అంటే వీళ్ళ రెజీమ్ని అటాక్ చేయాలి. అంటే తెహరాన్లో ఉన్న లీడర్షిప్, ఇరాన్ కాకుండా ఎక్కడ వెళ్ళి కూర్చున్నా కానీ ఈ లీడర్షిప్ని కొట్టాలి మనం. ఇప్పుడు యుఏఈ అణు కేంద్రం మీద దాడి, డ్రోన్ దాడి, కరెక్ట్, అది కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే యుఏఈ ఒక నేటో లాంటి ఒక ఫోర్స్ ఉంది మనకి, మీకు గుర్తుంటుంది, అది I2U2. అవును, ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్, యుఏఈ, ఇదొక గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్. ఇది నేటో లాగానో మన మిగతా G7 ఈజ్ నాట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. I2U2 గ్రూప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ ఇరాన్ ట్యాకిల్ చేయాలంటే ఈ నలుగురు కలవాలి ఇప్పుడు. ఓకే, క్వాడ్ అని ఇంకోటి ఉంది మనకు తెలుసు, ఆస్ట్రేలియాతో అది కాకుండా ఇది చాలా క్రూషియల్. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, కళల్లో కూడా మనకి రాదు ఇది, దట్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసేది యుఏఈ. గల్ఫ్లో వాళ్ళు ఒప్పందం కూడా చేసుకున్నారు, మీకు తెలిసింది, అబ్రహాం అకార్డ్ సైన్ చేసిన ఒకటే అరబ్ నేషన్ ఈజ్ యుఏఈ. యుఏఈ చాలా క్లియర్, యుఏఈ థ్రెట్ ఇరాన్ కన్నా ఎక్కువ సౌదీ అరేబియా నుంచి. వాళ్ళకి ఎప్పుడు డౌట్ ఉంది, ఈ సౌదీ అరేబియా అనే నేషన్ ఏదో ఒక రోజు మా యుఏఈని కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారు. ఎందుకంటే యుఏఈ అని మీకు తెలుసు 7 ఎమిరేట్స్ ఉన్నాయి అక్కడ.
ఈ ఎమిరేట్స్లో ఏదైనా ఇద్దరిని కొనుక్కుంటే చాలు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు సౌదీ అరేబియా. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ లెవెల్కి రావాలంటే ఇదే డెవలప్మెంట్లో చూపించాలి. అక్కడ సపోజ్ అబుదాబి కానీ దుబాయ్ కానీ నాన్ ఆయిల్ బేరింగ్ దుబాయ్ ఎట్లా డెవలప్ చేశారు నాన్ ఆయిల్ రెవెన్యూ నుంచి, దానికోసం చాలా మటుకు యూఏకి చాలా క్లియర్గా తెలుసు మా థ్రెట్ అక్కడి నుంచి. ఇక్కడ ఇరాన్ నుంచి థ్రెట్ ఉందనుకోండి, కానీ ఇరాన్ మా మీద ఎందుకు కొడుతున్నారు, మేము ఇజ్రాయెల్ని ఇక్కడ పెట్టుకున్నామని చెప్పి. ఇంకేం లేదు కారణాలు. యుఎస్ బేస్ ఉంది, అదొకటి సపరేట్. అది యుఎస్ బేస్ ఈవెన్ ఖతర్లో ఉంది, అక్కడ ఇప్పుడు బాంబ్ చేయట్లేదే. కానీ రిపీటెడ్గా లాస్ట్ 1 వీక్లో మీరు చూసుంటారు. ఇవాళ నిన్న మీరు చెప్పినట్లు ఈవెన్ వాళ్ళ ఒక జనరేటర్ మీద వెళ్ళి పడింది అంటున్నారు. అంటే చాలా క్లియర్. నిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కానీ ఎవరో ఫారిన్ అఫేర్స్ నుంచి, దట్ మీరు ఇజ్రాయెల్తో సహకరించుకొని మీరు పనిచేస్తున్నారు, సో మీ మీద దాడులు ఉంటాయి. ఓకే, బికాజ్ ఇజ్రాయెల్ ఎక్కడో ఉందనుకున్నారు, ఇప్పుడు మీ పక్కన వచ్చి కూర్చున్నారు ఇజ్రాయెల్. ఇరాన్కి అదే భయం, రేపు వాడు ఎయిర్క్రాఫ్ట్ తెచ్చి పెట్టుకుంటాడు, ఇంత దూరం నుంచి 2000 కిలోమీటర్లు వచ్చి బాంబ్ చేయక్కర్లేదు, ఇక్కడి నుంచి ఇక్కడ కొట్టేస్తాడు. ఇది మేజర్ భయం అనమాట. సో యూఏఈ మీద దాడి చేయడం అనేది ఇప్పుడు మీరు చూసిన లాస్ట్ 1 వీక్ నుంచి రెగ్యులర్గా దాడులు జరుగుతుంది. అండ్ వాళ్ళని అడ్డుకోవడానికి అక్కడ ఇజ్రాయెల్ వచ్చి కూర్చున్నారు, ఐరన్ డోమ్ తెచ్చుకున్నారు, ఐరన్ బీమ్ తెచ్చుకున్నారు, వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ దే. ఓకే, ఈ మిసైల్స్ 10 మిసైల్స్ కొడితే ఒకటి ఎస్కేప్ అయిపోతుంది. అదే జరిగింది ఇప్పుడు నిన్న ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద కూడా. కానీ ఆ అటాక్తో ఈవెన్ సౌదీ అరేబియా భయపడ్డారు. దానికోసం వాళ్ళు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఒకసారి న్యూక్లియర్ ప్లాంట్ కొట్టారనుకోండి, అక్కడి నుంచి చెర్నోబిల్ లాంటి రేడియేషన్ జరిగితే, డ్యామేజ్ జరిగితే సౌదీ అరేబియా అంటే ఆ గల్ఫ్ ఏరియాలో ఎవరు ఉండలేరు. నెక్స్ట్ 5,000 సంవత్సరాల దాకా ఎవరు ఉండలేరు అక్కడ, అంత పెద్ద డ్యామేజ్ రేడియేషన్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. నో డ్యామేజ్ హెస్ బీన్ డన్, రేడియేషన్ లీకేజ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళే చెక్ చేస్తారు ఇదంతా. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్తారు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మానిటరింగ్ ఏజెన్సీ ఐఏఈ, సో వాళ్ళు చూసుకుంటారు రేడియేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదని. సో ఐఏఈ చాలా క్లియర్గా చెప్పారు, నో రేడియేషన్ యాజ్ ఆఫ్ నౌ. కానీ అదొక థ్రెట్. సపోజ్ అది ఒక ప్లాంట్ మీద వచ్చి కొడితే రేపు కూడా కొట్టచ్చు ఇంకోసారి, అప్పుడు ఏం చేస్తారు? సపోజ్ రేపు యుఎస్ యుద్ధం మొదలు పెడితే, యుఎస్ బాంబింగ్ పెడితే, ఇరాన్ యుఎస్ మీద దాడి చేయలేరు కదా. ఎవరి మీద దాడి చేస్తారు? పక్కన దేశాల మీద అంతమే చేస్తారు. దాంట్లో వీళ్ళ మీద కొడితే వెళ్ళి ఏమవుతుంది మళ్ళీ? సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఈవెన్ ఇజ్రాయెల్ ఇరానియన్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇవాళ దాకా దాడి చేయలేదు. ఒకసారి ప్లాన్ ఉండే చాలా సంవత్సరాలు. సద్దాం హుసేన్ దగ్గర ఉన్న ఇరాక్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ ఎట్లా డిస్ట్రాయ్ చేశారో, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కొట్టడానికి 70s 80sలో ప్లాన్ ఉండే, 1970 1980లో. అప్పుడు ఆల్మోస్ట్ రెడీ అని దాన్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఆ టైంలో మన వైపు వీళ్ళకి రీఫ్యూయలింగ్ కోసం ఫెసిలిటీ ఇవ్వరని చెప్పేసి ఎందుకంటే ఆమె చాలా మటుకు పిఎల్ఏతో చాలా పెద్ద రొమాన్స్లో ఉండే. పిఎల్ఓ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఆలోచించండి. యాసిర్ అరాఫత్ వాళ్ళని ఫుల్ ఫ్లెజ్ అంగీకారం ఇవ్వడము, వాళ్ళకి డిప్లొమాటిక్ స్టేటస్ ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడం అన్నీ చేశారు మనం. తో ఇజ్రాయెల్ అడిగింది అంతే, మేము ఈ పాకిస్తాన్ ప్లాంట్ మీద, కహుటా ప్లాంట్ మీద అటాక్ చేసిన తర్వాత, దాని తర్వాత దానికన్నా ముందు ఇరాన్ మీద ఇరాన్ మీద చేశారు కూడా, కానీ పాకిస్తాన్ మీద చేయడానికి కూడా ప్లాన్ చేశారు ఇజ్రాయెల్. కానీ దాన్ని ఇందిరాగాంధీ అంగీకరించలేదు. ఓకే, ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని వెనకంతా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఈ న్యూక్లియర్ అని చెప్పుకుంటాం మనం, కానీ పాకిస్తాన్ కూడా అంతే థ్రెట్ లోకానికి. ఇప్పుడు ఎంత మటుకు ఇరాన్ ఇస్తున్నారు, అదే థ్రెట్ పాకిస్తాన్కి ఉంది. రేపు పాకిస్తాన్ ఇది న్యూక్లియర్ వెపన్ ఇజ్రాయెల్ మీద వాడరని ఏం గ్యారంటీ ఉంది? ఒకటే గ్యారంటీ ఉంది, వాళ్ళు తాళం వేసుకొని తాళం తీసుకెళ్ళిపోయారు యూఎస్ వాళ్ళు. న్యూక్లియర్ అసెట్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, కీస్ అని. దానికోసం వీళ్ళు వాడలేదు. ఎందుకంటే రేపు తాలిబాన్ వచ్చి టేక్ ఓవర్ చేస్తారని భయం ఉండే, అల్ఖైదా వచ్చి తీసుకెళ్ళిపోతారని భయం ఉండే. అల్ఖైదా తీసుకెళ్ళి న్యూయార్క్ మీద వేస్తే ఏమవుతుంది? కథం, న్యూయార్క్ ఇస్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. అది భయం ఉండే యూఎస్కి ఎప్పుడు. దానికోసం వాళ్ళు పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎంత వాళ్ళ చేతికి ఉంది అంత మొత్తం. ఇప్పుడు యుఎస్ పెట్టిన ప్రపోజల్స్లో టాంజిబుల్ కన్సెషన్స్ లేవు అనేది ఇరాన్ చెప్తోంది. అంటే ఎందుకు టాంజిబుల్ కన్సెషన్స్? ఇదే కదా వాళ్ళు అడుగుతున్నది, మా మీద ఉన్న శాంక్షన్స్ లిఫ్ట్ చేయండి, అంటే మేము ఆయిల్ అమ్ముకుంటాం. రెండవది, మా డబ్బులు మీ దగ్గర ఉంది కదా, అది రిలీజ్ చేయండి. ఓకే, మా మీద జరిగిన బాంబింగ్లో జరిగిన గిల్డింగ్లు అన్నీ పడిపోయిన, బ్రిడ్జ్లు కొట్టేసారు అన్ని, దాని డబ్బులు ఇవ్వండి మాకు. అది ఎప్పుడు ఇస్తారు? ఈ 3 కండిషన్స్ అబ్సల్యూట్లీ నో. అంటే యుద్ధం వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు? చర్చలు ఇవన్నీ చర్చలు అంతా అయిపోయిందండి, ఆ స్టేజ్ దాటిపోయింది. ఎందుకంటే ఏంటి మళ్ళీ ఏం చర్చలు జరుపుతారు? అదే పాయింట్ మీద వస్తారు కదా, తిరిగి అక్కడికే వస్తున్నారు మీరు. You're taking a 180-degree approach and coming back to the same point again. So what is the point in discussing it? అదంటున్నాం అన్నమాట. నో డిస్కస్ చేసి ఏం చేయలేం. మళ్ళీ అదే యురేనియం అంటారు, మళ్ళీ నో అంటారు, మళ్ళీ ఎస్ అంటారు. ఒకటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడున్న ఇరానియన్ లీడర్షిప్ని ఇజ్రాయెల్ కొడితే యుఎస్ చేయరు, ఇజ్రాయెల్ చేస్తారు అది. ఎందుకంటే వాళ్ళ మీద పడకూడదని ఉంది. వాళ్ళు చేస్తే ఆ డ్యామేజ్తోని
ఇరానియన్ థర్డ్ లెవెల్ లీడర్షిప్ పైకి వస్తారు. ఇప్పుడున్న ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ పోయింది, సెకండ్ ఉన్నారు ఇప్పుడు. దాన్ని అరాచి వీళ్ళందరినీ కొట్టేస్తే ఇంకా ఈ లీడర్షిప్ ఉండదు. ఎస్పెషలీ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని కొట్టాలి ఫస్ట్. అది ఆ రోజే చేయాలండే. ఏ రోజు February 28 దాడి జరిగిందో విత్ ఇన్ 1 వీక్ వీళ్ళు మొత్తం వైపౌట్ చేయాలంటే ఈ పాకిస్తాన్ వచ్చి పుల్లలు పెట్టారు నన్ను మీట్లో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక చాలా ఇంపార్టెంట్ ఒక న్యూస్ వచ్చింది, కానీ మన తెలుగు మీడియాలో అసలు రాదనుకోండి ఇదంతా. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా ఎక్కువ దాని ప్రామినెన్స్ ఇవ్వలేదు, కానీ ఇజ్రాయలీ మీడియా అండ్ ఈవెన్ మిడిల్ ఈస్ట్లో ఉన్న మీడియా కూడా దాన్ని కవర్ చేశారు. ఏంటంటే ఇరాన్లో ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, దాని చైర్మన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు నిన్న. ప్రెసిడెంట్ ట్రంప్, ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు అండ్ సెంట్కామ్ చీఫ్ అడ్మిరల్ కూపర్ వీళ్ళ ముగ్గురు మీద సుపారీ ఇచ్చాడు. ఎంతో 200 కోట్లు 300 కోట్లు కొట్టేస్తే వీళ్ళని చంపేస్తే ముగ్గురిని మేము వీ విల్ గివ్ యూ దిస్ మనీ అని చెప్పి ఓపెన్ అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు? వాళ్ళ సుప్రీం లీడర్ని చంపారు, సో దానికోసం మేము ఒక రివార్డ్ ఇస్తున్నాం అని చెప్పేసి. ఆలోచించండి, ఇప్పుడు యుఎస్ అంగీకరిస్తారా? యుఎస్ ఎప్పుడు అంతే, దిస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ కొట్టడానికి. మా మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేయబోతున్నారు, మా ప్రెసిడెంట్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, సో వీ విల్ హిట్ ఇరాన్. ఇది అదే రోజు చేస్తే అయిపోతుండే. ఈ పాకిస్తాన్ గేమ్లో వచ్చి పడ్డ దానికోసం జరిగింది. ఇప్పుడు విత్ ఇన్ నెక్స్ట్ 24 hours వీళ్ళు ఆల్రెడీ చాలా మటుకు వాళ్ళ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మూవ్ చేస్తున్నారు యూరోప్ నుంచి. వాళ్ళ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ రెడీ ఉన్నారు యూరోప్లో. చూస్తే చాలా మూవ్మెంట్ జరుగుతుంది. మీరు ఫ్లైట్ ట్రాకర్ చూసుకోవడం మీకు తెలిసిపోతుంది. చాలా మటుకు లాడ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మూవ్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. సో వీళ్ళ షిప్స్ కూడా మూవ్ అవుతుంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్న షిప్స్ కొంచెం ముందుకు వచ్చింది ఆల్రెడీ. సో దే ఆర్ రెడీ. అప్పుడు వాళ్ళ దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, ముందు 3 ఉండే. జెరాల్డ్ ఫోర్డ్ హెస్ గాన్ బ్యాక్. అక్కడ ఉన్న అబ్రాహిం లింకన్ అండ్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఉంది ఇప్పుడు అక్కడ. వీళ్ళిద్దరిని వాడుకుంటారు వాళ్ళు. సో ఈ పరిస్థితులు ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా ఒక పెద్ద ఆపరేషన్ మొదలు కావచ్చు ఎప్పుడైనా. మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ రాత్రి, ఎందుకంటే రాత్రిపూటే బాంబింగ్ అంతా యూజువల్లీ రాత్రిపూటే జరుగుతుంది ఎయిర్క్రాఫ్ట్ నుంచి కొట్టినప్పుడు, ఎందుకంటే విజిబిలిటీ ఉండదు. కానీ వీళ్ళు అంత భయపడక్కర్లేదు ఇజ్రాయెల్ కానీ యూఎస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఏం లేదు. వీళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం పోయింది కదా. యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఉంటేనే పొద్దున పూట బాంబింగ్ మీకు భయం ఉంటుంది. ఇప్పుడు అది ఆ ప్రాబ్లం లేదు ఇరాన్తో. వాళ్ళ దగ్గర ఉన్నది మిసైళ్ళు, డ్రోన్లు. అది ఎయిర్క్రాఫ్ట్ మీద వాడలేరు కదా, ఎయిర్క్రాఫ్ట్ అగేన్స్ట్ మీరు వాడలేరు దాన్ని. కానీ ఈసారి జరగబోయేది కంప్లీట్ వైప్అవుట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ అరబ్ నేషన్స్ కూడా చాలా మటుకు చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి. సౌదీ అరేబియా ఈజ్ ఫెడప్, యూఏఈ ఈజ్ ఫెడప్. ఇన్ఫ్యాక్ట్ యూఏఈ మీకు గుర్తుంటుంది, వారం ముందు న్యూస్ వచ్చింది వాళ్ళు యాక్చువల్లీ ఇరాన్ మీద దాడి చేశారని. యూఏఈ ఇప్పుడు దాకా నన్ను నో అని చెప్పలేదు, స్టార్టింగ్లో డినై చేయలేదు. సో ఇప్పుడు మా న్యూక్లియర్ ప్లాంట్ మీద మీరు దాడి చేశారు కదా అని చెప్పి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కొడుతూ వీరు కూడా వెళ్తారు తోడు కొట్టడానికి. మా వైపు నుంచి కూడా కొంచెం తీసుకో అని చెప్పేసి ఒక ప్రైజ్ లాగా ఇస్తారు వాళ్ళకి. అది కాకుండా ఇరాక్ వైపు ఇక్కడ ఈ బాంబింగ్ ఇరాక్ నుంచి వచ్చింది. ఇరాక్లో ఉన్న షియా మిలిషియా ఇరాన్ సహాయంతో ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, ఆయుధాలు, జస్ట్ లైక్ హూతీలు, హమాస్, ప్రాక్సీస్ అంతా. ఆ ప్రాక్సీస్ కొట్టిన దాన్ని నిన్న వచ్చి ప్లాంట్ మీద పడ్డది. ఇరాన్ ఏమంటారు, మేమేం చేయలేదు కదా, మా వైపు నుంచి వచ్చిందా, రాలేదు కదా, ఇరాక్ నుంచి వచ్చింది, దాన్ని మేమేం చేయాలి? ఓకే, నో ప్రాబ్లం, మేము ఇరాక్ని కొడతాం మేము. అక్కడ యూఎస్ బేస్ ఉంది ఆల్రెడీ అక్కడ. ఆలోచించండి. అండ్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ అక్కడి నుంచి. అంటే అంత కంట్రోల్ యూఎస్కి అక్కడ కూడా లేదు ఇరాక్ మీద. అదే టైంలో మనం చూస్తున్న ఈ కార్గ్ ఐలాండ్ గురించి అదొక పెద్ద నిర్ణయం రాబోతుంది నెక్స్ట్ 24 hours. పాసిబ్లీ ఒక యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఒక యాక్షన్ ఉండబోతుంది. కార్గ్ ఐలాండ్ని టేక్ ఓవర్ చేసుకుంటారు. కార్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసుకుంటే ఏం చేస్తారంటే, వీరు ఆల్రెడీ 2000 షిప్స్ అంటున్నారు, 1500 షిప్స్ అంటున్నారు. పర్షియన్ గల్ఫ్లో ఆల్మోస్ట్ 1500 షిప్స్ పడి ఉన్నాయి. కొన్ని ఖాళీగా పడి ఉన్నాయి, కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ లోడెడ్ ఉన్నాయి. దీన్ని ముందు బయట పంపించడం మొదలు పెడతారు. ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టారు చూడండి. ద సేమ్ థింగ్ విల్ స్టార్ట్ నౌ అగైన్ అండర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యుఎస్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అది నడుస్తున్న అదే టైంలో కార్గ్ ఐలాండ్లో ఏం చేస్తారు, అక్కడున్న ఆయిల్ పంపించేస్తారు బయటికి. షిప్స్ తెచ్చుకొని యుఎస్ పంపించేస్తారు ఇరానియన్ ఆయిల్. వారిని ముట్టనియరు ఇరాన్ని. కానీ చాలా రిస్కీ ఆపరేషన్. దీనికన్నా రిస్కీ యురేనియం ఆపరేషన్. మొన్న CBS 60 Minutesలో బెంజమిన్ నెటన్యాహు ఒక కామెంట్ వేశారు. ద ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ హిమ్, మీరు అక్కడ ఉన్న యురేనియంని మీరు వెళ్ళి తీసుకుంటారంటారు, ఎట్లా తీసుకుంటారంటే, అదేం లేదు, మేము వెళ్ళి తీసుకుంటామన్నా. అంటే వాళ్ళు కూర్చుంటారా మిమ్మల్ని వస్తుంది చూసుకుంటే? మేము ఒప్పందం ఉంటే మేము ప్రాబ్లం లేదు, మేము వెళ్ళి తీసుకుంటాం. ఒప్పందం లేకుంటే ఏమవుతుంది అంటారు. ఒప్పందం లేకుంటే ఏంటి, మేము వెళ్ళి తీసుకుంటాం ఎట్లా? సో ఇజ్రాయెల్గా కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఇట్స్ అ హైలీ రిస్కీ ఆపరేషన్. ఎందుకంటే యుఎస్ ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, యుఎస్కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే భయపడతారు వాళ్ళు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వాళ్ళ
ఆర్మీని వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళ నేవీని గ్రౌండ్లో పెట్టడానికి భయపడతారు వీళ్ళు. ఎందుకంటే ఒక్క అమెరికన్ సోల్జర్ కూడా చనిపోతే యూఎస్లో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో 840 మంది చనిపోయారు, అది సపరేట్. ఇరాక్లో ఆల్మోస్ట్ 1000 మంది చనిపోయారు, దట్ ఈస్ ఆల్సో ఓకే ఫర్ దమ్. కానీ ఇక్కడ కొత్తగా ఇప్పుడు వచ్చిన టెలివిజన్ ఎరాలో ఇది పెద్ద న్యూస్ అయిపోతుంది. సో వాళ్ళకి భయం ఉంది. సో ఆ పని ఇజ్రాయిల్కి అప్పగించేస్తారు. ఆల్రెడీ చూసాం కదా, వాళ్ళ ల్యాండ్ మీద మొన్న యుద్ధ విమానం దిగడం, వాళ్ళని ఏ విధంగా రక్షించడానికి ఎంత కోట్లు అదే. సో ఇది ఇప్పుడు జరగబోయేది ఏంటంటే వీళ్ళు ఆ పని ఇజ్రాయిల్కి అప్పగించేస్తారు. మీరు చూసుకోండి, కర్గైలను మేము టేక్ ఓవర్ చేసుకుంటాం. సో ఇరాన్కి ఏమవుతుందంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఒకవైపు నుంచి ఇజ్రాయిల్ కొడుతున్నారు, ఇంకో వైపు నుంచి యూఎస్ కొడుతున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, ఏదైనా ప్లేన్లు ఉంటే అటాక్ చేయొచ్చు కదా. యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర, నేవీ అనేది లేదు. ఈ చిన్న చిన్న షిప్స్ ఉన్నాయి చూడండి, మస్కిటో బోట్స్ అంటారు వాళ్ళని, వాళ్ళే దీని మీద అటాక్ చేస్తారు. మిసైల్ కొడుతుండే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి, వాళ్ళని ఫస్ట్ డిస్ట్రాయ్ చేసేస్తారు కంప్లీట్గా. తో పెద్ద యుద్ధం అంటే ఒక షార్ట్ వార్ ఉండొచ్చు, ఇది 3-4 రోజులు 5 రోజులు అయిపోతుంది, వారం 10 రోజులు జరగదు ఇది. సో ఇప్పుడున్న దాంట్లో క్లాక్ ఇస్ టికింగ్, అదే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బహుశా ఈ యుద్ధానికి ఎప్పుడో ఒక క్లోజర్ రావాలి ఉండే, కానీ దీంతో అన్ని ప్రాబ్లమ్స్ ఆగిపోతాయంటే కాదు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ రావచ్చు. ఓకే, సురేష్ గారు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో మన దేశం యుఎన్ దగ్గర ప్రత్యేకంగా కొన్ని కన్సర్న్స్ పెట్టింది. అంటే మన భయం ఏంటి? మనం వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ లోకంలో. మీకు గుర్తుంటుంది, మొన్న మోదీ గారు యుఏఈకి వెళ్ళినప్పుడు ఒక ఒప్పందం చేశారు. మనం బహుశా దాని గురించి మాట్లాడలేదు ఇంకా, కానీ దాంట్లో ఏం చెప్పారంటే యుఏఈ 30 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ వాళ్ళు భారతదేశంలో ఒరిస్సా దగ్గర ఒక ప్లేట్లో పెద్ద ట్యాంకర్లు కట్టేసి అక్కడ పెట్టుకుంటారంట. ఎందుకు? రేపు మళ్ళీ ఇదే యుద్ధం మొదలైంది అనుకోండి, ఇది కాకుండా ఇంకేదైనా ఇష్యూ వస్తే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బంద్ అయింది అనుకోండి, లేకుంటే వీళ్ళ ఫెసిలిటీస్ మీద కొట్టారనుకోండి, ఓకే, ఇది యుఏఈ ఫుజరా మీద ఎక్కడైనా కొడితే వాళ్ళేమంటారు, అక్కడ 30 మిలియన్ బ్యారెల్స్ పడి ఉన్నాయి, మీరు షిప్పులు తెచ్చుకొని తీసుకెళ్ళిపోండి అక్కడి నుంచి, ఇండియా నుంచి. అంటే మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళే షిప్స్ అన్నీ అక్కడికి వస్తుంది, ఒరిస్సాకి. వాళ్ళకి ఇంత దూరం తిరిగి రాక్కర్లేదు, అరేబియన్ సీ నుంచి వచ్చి, ఇండియన్ ఓషన్ నుంచి వచ్చి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అక్కడ, ఇది ఇక్కడ డైరెక్ట్ మీరు వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి దేశాలకి. సో 30 మిలియన్ బ్యారెల్స్ ఫస్ట్ స్టేజ్లో కడుతున్నారు ఒరిస్సా దగ్గర. అది ఒక సంవత్సరం పాటు జరగవచ్చు, నాకు తెలియదు ఇప్పుడు దాని టైం ఎంత తీసుకుంటారని కట్టడానికి, కానీ బహుశా ఇట్ కెన్ బి డన్ ఫాస్టర్ ఆల్సో, దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. లేకుంటే ఇంకోటి కూడా చేయొచ్చు, ఈ వెరీ లార్జ్ ట్యాంకర్స్ ఉంటారు చూడండి, వీళ్ళది ఓన్ ట్యాంకర్స్ ఉంది, దాంట్లో తెచ్చి పెట్టుకుంటారు అక్కడ టెంపరీగా. సో రేపు సడన్గా ఎవడైనా ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ పంపించేస్తారు అక్కడికి, నువ్వు తెలిపో అక్కడికి అని చెప్పేసి. ఇది జరగబోతుంది. అది కాకుండా మన వైపు నుంచి కూడా మనం కావాలంటే అదే క్రూడ్ ఆయిల్ వాడుకోవచ్చు, అది కూడా వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. మనకి రెంట్ ఇస్తారు, యుఏఈ పేస్ రెంట్ అండ్ మెయింటెనెన్స్, అంటే ఇది ఎవరో మెయింటైన్ చేయాలి కదా. సో ఐఓసిఎల్ లాంటిదో హెచ్పిసిఎల్ లాంటిదో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది ఒక్క ప్రాజెక్ట్. అట్లనే ఎల్పిజిది ఇంకో ప్రాజెక్ట్ ట్రై చేస్తున్నారు, ఎల్ఎన్జిది ఇంకో ట్రై చేస్తున్నారు. అది కాకుండా ఒప్పందం చేశాం లాంగ్ టర్మ్ సప్లై కోసం. అంటే మనం రేపు ఏ దేశం మీద డిపెండ్ కాక్కర్లేదు, ఖతర్ అట్లాంటి దేశం మీద మనం వీల్ బై ఓన్లీ ఫ్రమ్ యుఏఈ, బికాజ్ యుఏఈ మాతోని దే ఆర్ ఫ్రెండ్స్ విత్ అస్. మన దగ్గర కూడా చాలా మటుకు మన డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా అక్కడ ఉన్నారు, ఆల్మోస్ట్ 3.5 మిలియన్ ఉన్నారు అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మనం యుఏఈ చాలా క్లోజ్ అయిపోయి, ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటుంది మనకు న్యూస్ కూడా వచ్చింది, పాకిస్తానీ వాళ్ళని చాలామందిని పంపించేస్తున్నారు యుఏఈ నుంచి అని. కారణం ఇది, బికాజ్ దే డోంట్ ట్రస్ట్ ద పాకిస్తానీ. వాళ్ళు సౌదీ అరేబియా, వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ నడిమిట్లో కూడా గొడవ ఉంది కదా, కూడా అదొకటే కాదు, ఈ వీళ్ళ నడిమిట్లో కూడా గొడవ ఉంది. సో వీళ్ళు సౌదీ అరేబియాతో భయపడతారు మా మీద ఏం దాడి చేస్తారు రేపు, అది జరగవచ్చు. పాకిస్తానీ వాళ్ళని వాడుకుంటారు, పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉంది, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ కూర్చుంది సౌదీ అరేబియాలో, మాకు కూడా ఏమైనా కావాలి కదా అని చెప్పి భారతదేశంతో డిఫెన్స్ అగ్రిమెంట్ చేశారు. ఆ డిఫెన్స్ అగ్రిమెంట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అది భారతదేశంలో జరగవచ్చు, వాళ్ళ దగ్గర కూడా జరగవచ్చు, వాళ్ళ దగ్గర పెద్ద ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను అనుకుంటాను, మన వైపు నుంచి కొంచెం ఎయిర్ ఫోర్స్ హెల్ప్ వాళ్ళకి అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాం మనం. అది కాకుండా కొన్ని యాంటీ మిసైల్ వాళ్ళ దగ్గర అదంతా లేదు ఎక్కువ, యాంటీ మిసైల్ బ్యాటరీస్ పెట్టుకుంటాం అక్కడ, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీస్ పెట్టుకుంటాం. రేపు ఏమైనా వాళ్ళ మీద దాడి జరిగితే యుఏఈని మనం కాపాడుకో, బికాజ్ వాళ్ళు యాక్టివ్ మిలిటరీ కాదు, వాళ్ళు యుద్ధాలు చూడలేదు. మన దగ్గర యుద్ధాలు నడుస్తూనే ఉంటాయి ఇండియన్, సో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి అది లేదు. సో మన ఆర్మీని, మన ఎయిర్ ఫోర్స్ని దానికోసం పాకిస్తాన్ పెట్టుకున్నారు సౌదీ అరేబియా రెంట్లో. మనకి స్ట్రాటజిక్ ఉంటుంది అది. మనం ప్రతి దేశం ఇదే చూస్తున్నారు. ఇప్పుడు చైనా వాళ్ళు వెళ్ళి జిబూతీలో ఎందుకు బేస్ పెట్టుకున్నారు, చైనా వాళ్ళు శ్రీలంకలో ఎందుకు బేస్ పెట్టుకున్నారు, కొక్కో ఐలాండ్ అని చెప్పి మయన్మార్ దగ్గర లీస్లో ఎందుకు తీసుకున్నారు వాళ్ళు.
ఇదంతా ప్రతి దేశం ఇంక్లూడింగ్ భారత్ మనం చూస్తాం, మన ఇన్ఫ్లుయెన్స్ మన కంట్రీ నుంచి బయట మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు యుఎస్ మన షిప్ల మీద, ఇండియన్ షిప్స్ మీద దాడులు జరుగుతాయి, మన వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడైతే దాడి జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షిప్స్ మూవ్ అవుతున్నాయి, కానీ చాలా తక్కువ. అంటే కొన్ని పొరపాటున జరగచ్చు, లేకపోతే కావాలని చేసి ఉండొచ్చు, కొన్ని జరిగాయి కదా ఇప్పుడు. అది ఇప్పుడు ఆపరేషన్ ఫ్రీడమ్లో యుఎస్ అష్యూర్ చేస్తున్నారు సెక్యూరిటీ ఆఫ్ షిప్స్. అది కాకుండా 2 యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఒకటి ఫ్రాన్స్ చార్ల్స్ డిగాల్ అని చెప్పి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి వచ్చింది. అది కాకుండా యూకే నుంచి కూడా ఒక షిప్ వచ్చింది. సో ఈ 2 షిప్లు అక్కడ ఉన్నాయి, అదే రీజన్లో ఉన్నాయి. వాళ్ళు కూడా పాసిబ్లీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు అంటే ఎస్కాట్ చేసి తీసుకెళ్ళడం. ముందు 1500 నుంచి 2000 షిప్స్ అక్కడ ఉన్నాయి, దాని ముందు బయట పంపించారు. 2 నెలల నుంచి పడుతున్నారు వాళ్ళు అక్కడ, నీళ్ళు లేకుండా తిండి లేకుండా చస్తున్నారు ఆ సేలర్స్ అక్కడ. దాంట్లో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? సో దే హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దేర్ ఇమ్మీడియట్లీ. అదంతా పంపించిన తర్వాత కొత్త షిప్లు రావడం మొదలు పెడతారు ఆయిల్ తీసుకెళ్ళడానికి అంతా. సో అది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఒకసారి చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. పవన్ గారు రేటు పడిపోతుంది క్రూడ్ ఆయిల్లో, కానీ ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది. 6 నెలలు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఎలక్షన్ వస్తుంది. ఇరాన్లో ఎలక్షన్ ఇప్పుడు లేవు, వాళ్ళకి మిడ్ టర్మ్ లేదు, అక్కడ మిడ్ టర్మ్ వస్తుంది. ఈ మిడ్ టర్మ్లో ఆయన పాపులారిటీ రేటింగ్ 76కి వచ్చి పడిపోయింది. ఆలోచన 76% పడిపోయింది. డెఫినెట్గా ఓడిపోతారు రిపబ్లికన్స్ రేపు ఎలక్షన్ పెడితే. సో ఈ ఇంపాక్ట్ నవంబర్ డిసెంబర్ దాకా ఉంటే ట్రంప్కి ఇంకా డేంజరస్ సైన్ అనమాట. ఈ హర్మోజ్ క్రైసిస్ వల్ల ఎక్కువ నష్టం ఎవరికి? చైనాకా, యూరోప్కా, ఇండియాకా? ఇండియాకి చైనాకి నష్టం అని ఉంది. ఎందుకంటే యూరోప్కి మటుకు వాళ్ళ దగ్గర కొంచెం ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది, నార్త్ సీ ఆయిల్ ఉంది వాళ్ళకి, అలా అక్కడి నుంచి తీసుకుంటారు. అండ్ యూరోప్లో ఎక్కువ గ్యాస్ వాడతారు మోర్ దెన్ ఫ్యూయల్. క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ కన్నా వాళ్ళు గ్యాస్ ఎక్కువ వాడతారు, ఎస్పెషల్లీ హీటింగ్ కోసం వాళ్ళు వాడతారు చాలా మటుకు. అది యూజువలీ వాళ్ళు రష్యా నుంచి తెచ్చుకుంటుండే, ఇప్పుడు హంగరీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనుక్కుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ రేట్లు పెరిగింది వాళ్ళ దగ్గర, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. మన దగ్గర డబుల్ కాకుండా $3 పెంచారు, అప్పుడే పెద్ద గొడవ అయింది ఇక్కడ. కానీ యూఎస్లో కూడా డబుల్ అయినాయి. $2 ఉన్నది పర్ గ్యాలన్ ఇప్పుడు 4 అయినాయి. ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్గా ఇంపాక్ట్ మన మీద ఉంది. దాంట్లో మనం చూస్తున్నాం కూడా. మోదీ గారు చెప్పారు బంగారం కొనక్కర్లేదు, ఇప్పుడు మీ అర్జెంట్ ఏం లేదు కదా, ఇంటర్నేషనల్ హాలిడేస్ అవాయిడ్ చేయండి, మీరు ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేయకండి, ఖర్చులు ఎక్కడ తగ్గించ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అన్నీ చెప్పారు. ఎందుకంటే ఈ క్రైసిస్ మన 140 కోట్ల మంది ఉన్న పాపులేషన్ మనది, తక్కువ కాదు. వీఆర్ నాట్ ఎ స్మాల్ మలేషియా ఆర్ ఇండోనేషియా పాపులేషన్ చాలా ఉందనుకోండి. యూ కెన్ టేక్ సింగపూర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అది చిన్న నేషన్, వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉన్నప్పుడు మన ఇంపాక్ట్ ఆలోచించండి. ఓకే, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది, మనం డౌట్ లేదు దాంట్లో. సో ఎక్కువ రోజుకి దీని గుంజి తీసుకెళ్ళకూడదు. వీ హ్యావ్ టు ఫినిష్ దిస్. దట్స్ వై మేము సెయింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది. ఆయనకు కూడా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? మీరు అన్నారు ముందు చైనాకి వెళ్ళి చైనాతో చేపిస్తున్నారు. చైనా అన్నాడు మేము దీంట్లో వడం బాబు, మాకున్న ప్రాబ్లం మాకుంది, మేము దీంట్లో వచ్చి వడం, మీరు చూసుకోండి, మీకు కావాలంటే అక్కడక్కడ సాయం చేస్తాం, మాకు కూడా ఆయిల్ అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మేము 90% ఇరానియన్ ఆయిల్ చైనా కొనుక్కుంటుండే. చైనాది మొత్తం ఆయిల్ కన్జంప్షన్లో 20% ఇరాన్ నుంచి వస్తుండే. ఇప్పుడు రష్యా దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకే ఆప్షన్ లేదు. ఆయన పాపులారిటీ పడిపోతుంది. ఆయన ఇది సార్ట్అవుట్ చేయకపోతే ప్రతి దేశంలో ఆయన తిడుతున్నారు, మీరు ఎందుకు వెళ్ళారు యుద్ధానికి అని చెప్పి. మీతో సార్ట్అవుట్ కాకపోతే మీరు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే మీరు చెప్పినట్లు దీంట్లో ముందు చెప్పారు, మీరు వాడిని తీసేస్తాను, సివిలైజేషన్ ఫినిష్ చేసేస్తాను, బాంబ్ టు స్టోన్ ఏజ్ అన్నారు, ఏం చేయలేదు. ఇప్పుడు పులి వచ్చింది కేసు అయిపోయింది. ఇది నిజంగా పులి వస్తే ఇప్పుడు ఎవరు బిలీవ్ చేయరు. ఓకే, సురేష్ గారు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దాని గురించి మనం మాట్లాడితే, వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్ట్రెస్ టెస్ట్ అనేది సిఈఏ అంటుంది. కరెక్ట్. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బేసిక్లీ మీ దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్. ఓకే, మీరు ఎన్ని రోజులకి మీరు నడిపించవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $703 బిలియన్ మన దగ్గర ఉన్నది. దిస్ ఇంక్లూడ్స్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, కంపెనీస్లో పెట్టిన పెట్టుబడి, మన వర్కర్స్ బయట నుంచి పంపించే రెమిటెన్స్, బ్యాంక్ వాళ్ళ ఎక్కడ పనిచేస్తున్నారో, గల్ఫ్లో పనిచేస్తున్నారు, ఆఫ్రికాలో పనిచేస్తున్నారు, యూరోప్లో ఎక్కడ పనిచేస్తున్నా వాళ్ళు డబ్బులు పంపిస్తారు వాళ్ళ ఇంటికి. దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ దిస్ ఫారిన్ ఎక్స్చేంజ్లో. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసిన దీనికన్నా ముందు మాట్లాడుతూ చెప్పాము, మనం ప్రతి సంవత్సరం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ మార్చ్ ఎండ్ అయినప్పుడు 25-26లో 7,200 కోట్ల బంగారం కొన్నాం, మనం ఇంపోర్ట్ చేసాం. అదే టైంలో ఆయిల్ 15,000 కోట్ల ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు 2 కలుపుకుంటే మీకు ఒక ఫిగర్ వచ్చేస్తుంది. 1 is 72 బిలియన్,
అదర్ ఇస్ 150 బిలియన్. అంటే మీరు 200 బిలియన్ మీ దగ్గర ఖర్చు అయిపోతుంది ప్రతి సంవత్సరం. అంటే మీ దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 3 సంవత్సరాలకు నడుస్తుంది అంతే, అయిపోతుంది అందరం. కోర్స్ ఫ్రెష్ వస్తూనే ఉంటుంది, కానీ ఈ లెవెల్లో ఉండదు కదా. 600 నుంచి 650 నుంచి 680, 680 నుంచి 720 అట్లా పెరుగుతుంది ప్రతి సంవత్సరం. ఒక 60-70 బిలియన్ పెరుగుతుంది, కానీ మీ అవుట్గో దానికన్నా ఎక్కువ కదా. మీ అవుట్గో చాలా ఎక్కువ. 70 బిలియన్ ఎందుకు బంగారం కొని ఏం చేసుకుంటారు? ఆయిల్ అంటే మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, మీకు బండి నడిపించాలి, మీకు కంటే దేశం మొత్తం నడిపించాలి, ఆయిల్ కావాలి. కానీ బంగారం అంత ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. అదే కదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీకు డాలర్ వచ్చే ఆదాయం, మీకు ఆయా ఖర్చు, దీని డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు డాలర్ తోటి ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటే రూపాయి 96 దాటిపోయింది. ఇది ఆల్ టైమ్ హిస్టరీ అన్నమాట. అంటే మరింత పడిపోయే అవకాశం ఎందుకంటే డాలర్ ప్రతి కరెన్సీ దగ్గర స్ట్రాంగ్ అవుతూనే పోతుంది, రూపీ ఒకటే కాదు. ఓకే, అది ఇప్పుడు ఫ్రీ ఫ్లోట్లో ఉంది. ఆర్బీఐ ఇంటర్వ్యూన్ చేయట్లేదు ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ అయ్యేదాకా డాలర్ స్ట్రెంగ్తన్ అవుతూనే ఉంటుంది. ప్రతి కరెన్సీ డాలర్ వ్యతిరేకంగా పడిపోతుంది. అది ఉంది, అది ఇప్పటి నుంచి కదా చాలా రోజులు నడుస్తుంది, అది మనం చూసాం మనం. కానీ ఇప్పుడు దీంతో ఇంకా కొంచెం అది ఎక్కువ అయిపోయింది అనమాట. దానికోసం డాలర్ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది, డాలర్ పడిపోతుంది. కానీ ఎస్, ఒక ఎక్స్పోర్టర్ లైఫ్ నుంచి చూస్తే ఆయన అంటాడు మంచిదే కదా, ఇంకా పడినాయండి, అప్పుడు నాకు మా ప్రోడక్ట్ ఇంకా చీప్గా వస్తుంది అంటే. అది మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. ఆయిల్ కాకుండా బంగారం కానీ మిగతా ఏదైనా కానివ్వండి, అది మనకు ప్రాబ్లం. సో లెట్ రూపీ ఫ్లోట్. ఒకవైపు నుంచి దానికి చాలా మంది లాజిక్స్ ఉన్నాయి, దానికి సపరేట్ సబ్జెక్ట్ అది. అయితే గోల్డ్ ధరలు ఎందుకు ఇంత గణనీయంగా పెరుగుతున్నాయి? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అంటే ఉన్నది చెప్పాలంటే, మోడీ గారు గోల్డ్ కొనొద్దన్నారు, ఇప్పుడేమో గోల్డ్ పెరిగిపోతుంది, రేపు పెద్ద పొరపాటు చేస్తున్నామా మనం ఇప్పుడు కొనకపోతే, ఇంకా రేపు అందుబాటులో ఉంటుందా, కొనగలమా అనేది ఒకటి ఉంది. గోల్డ్ ఒక పీక్ వచ్చేసిందండి. ఇక్కడి నుంచి ఓన్లీ ఇంక్రిమెంటల్. ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ పెట్టారు, ఇంపోర్ట్ డ్యూటీ పెట్టిన దానికోసం కొంచెం పెరుగుతుంది, ఆబ్వియస్లీ 12% చేస్తుంది, సో పెరుగుతుంది. కానీ పాత ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు గుర్తుంది, అది బంగారం ఎంత 91 ఐ థింక్ ఇట్ వాస్ హార్డ్లీ 10,000 సంథింగ్ 10 grams ఆ టైంలో. ఇప్పుడు ఎంత 1,00,000. అంటే ఆ టైంలో నేను ఒక కిలో బంగారం కొట్టి నా పెట్టుకుంటే ఎవడైనా కరోడ్పతి, మర్సిడీస్ బెంజ్, BMW నడిపిస్తుండే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కూడా తీసుకుంటుండే. కానీ చేయలేదు, మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసాం అంతే. మన దగ్గర భారతదేశంలో ఏంటంటే మెయిన్గా మనం గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూసుకుంటున్నాం. ఇప్పుడు షేర్ మార్కెట్ వచ్చింది, ముందు షేర్ మార్కెట్ లేకుండే. ఓకే, ఐమ్ టాకింగ్ 30 years 40 years ago షేర్ మార్కెట్ అంత యాక్టివ్ లేకుండే. ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా షేర్లు చేస్తారు, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో వేస్తారు వాళ్ళ డబ్బు. గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీరు లాకర్లో పెట్టుకున్నప్పుడు మీ ఓన్లీ అప్రిసియేషన్ మీరేం ఆలోచిస్తాను, నేను 50,000 కొన్నాను, ఇప్పుడు 60 అయింది, 70 అయింది, 80 అయింది, 90 అయింది, 1,00,000 అయింది, ఇంకా 2 లక్షలు పోతే అని డౌట్ ఉంటుంది. కానీ అంత ఆ లెవెల్కి దాకా వెళ్ళదు అది, ఎందుకంటే గోల్డ్ అనే రేటు మనం డిటర్మైన్ చేసేది కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం కాదు, ఇట్ ఈస్ డిసైడెడ్ ఇంటర్నేషనల్లీ. అయితే గవర్నమెంట్ ఐడియల్ గోల్డ్ని ఎకానమీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటాం దాన్ని. ఎస్, అది చేయాల్సిందే, ఎందుకంటే మీరు ఫిజికల్గా బంగారం మీద పెట్టుకోక్కర్లేదు. మీరు ఫిజికల్ బంగారం అనేది పెద్ద ప్రాబ్లం. మీరు లాకర్ తీసుకోవాలి, లాకర్లో పెట్టాలి, దాన్ని సేఫ్టీ గురించి ఆలోచిస్తుంటారు మీరు. కానీ బంగారం అనేది మన దగ్గర పెళ్లిళ్ళలో యూస్ అవుతుంది, పెళ్ళికి వాడుకుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్గా వాడుకున్న బంగారం మీరు కొనుక్కోక్కర్లేదు. మీరు యూ కెన్ టేక్ అ గోల్డ్, మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు, గోల్డ్ సర్టిఫికేట్ బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఓకే, అది మీ దగ్గర సేఫ్గా పెట్టుకోవచ్చు, దాని మీద అప్రిసియేషన్ కూడా ఉంటుంది అనమాట. దాని విలువ ఎంత కొనుక్కున్నారు, దాని తర్వాత పెరిగినప్పుడు టుమారో వెన్ యూ వాంట్ టు సరెండర్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్. అంటే ఐడియల్ గోల్డ్ ఇంటూ వర్కింగ్ క్యాపిటల్ యూ షుడ్. మన దగ్గర, మన దేశంలో, మన మహిళల దగ్గర ఉన్న బంగారం 30,000 టన్నులు, ప్రపంచంలో ఎక్కడా లేదంటే 30,000 ఐడియల్ గోల్డ్. దాన్ని ఇంటూ 1,000 kilos చేయండి, అది 1000 చేస్తే మీకు నంబర్ ఒకటి వచ్చేస్తుంది. కానీ దాంట్లో 90% ఐడిల్, అది అక్కడే ఉంది లాకర్లో, పెళ్లికి యూజ్ చేసుకుంటారు, మళ్ళీ లాకర్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. అన్నీ తీసుకెళ్ళి మీరు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు, అన్నీ తీసుకెళ్ళి డిమానిటైజ్ చేయబడి చెప్పట్లేదు, కానీ సమ్వేర్ అలాంగ్ ద వే మానిటైజేషన్ చేయాల్సిందే దాన్ని. సో ఇది గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది, గవర్నమెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేశారు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. కానీ ఆ తర్వాత ఎక్స్పోర్టర్స్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇంపోర్టర్స్ మీద ఇందిరాగాంధీ టైంలో 80-20 రేషియో అనే కాన్సెప్ట్ ఉండే. ఓకే, మీరు బంగారం బయటికి పంపిస్తారంటే ఎక్స్పోర్ట్ చేసి, అంటే మీరు స్పెషల్ ఎకనామిక్ జోన్లో తయారు చేసి జ్యువెలరీ చేసి బయటకు పంపిస్తే ముందు 20% తీసుకోండి, దాన్ని మీరు పంపించిన తర్వాత 80% మీరు తీసుకోవాలి, దానికన్నా ముందు తీసుకోకూడదు. అది పెద్ద ఫ్రాడ్ అయిన తర్వాత అది. అట్లాంటి చాలా మట్టుకున్నాయి. ఈవెన్ ఇందిరాగాంధీ టైంలో ఇంకో రూల్ ఉండే, దిస్ హ్యాపెన్ డ్యూరింగ్ మన్మోహన్ సింగ్స్ టైం, ఇందిరాగాంధీ గారి టైంలో ఇంకోటి ఉండే. ఏంటి అది, మీరు గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ కాయిన్ పెట్టుకోకూడదు,
గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి ఆర్డర్ ఉండే. సురేష్ గారు ఇప్పుడు కూడా పెట్టారు కదా, ఇప్పుడు 100 కేజీస్ గోల్డ్ కన్నా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోకూడదు కంపెనీలు. అదేవిధంగా సిల్వర్ కూడా 100 కేజీస్ ప్లస్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే 50 కేజీస్ ఎక్స్పోర్ట్ చేయాలి ఇదే సేమ్ ఆభరణాల రూపంలో. సేమ్ బికాస్ ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ $71 బిలియన్ కొన్నాం మనం. కానీ భారతదేశంలో మార్కెట్లో అమ్ముడుపోయేది ఆ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వాజ్ అరౌండ్ 45 to 50 బిలియన్ డాలర్స్. ఎక్కడ పోయినాయి 20 బిలియన్ మిగతాది? అవును, ఐదర్ జ్యువెలరీ రూపంలో మళ్ళీ బయటికి వెళ్ళింది అది. ఓకే, సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే మీరు డాలర్లో తెచ్చుకుంటున్నారు, మీరు అమ్ముతున్నప్పుడు కూడా డాలర్లో వాల్యూ ఎడిషన్ చేసి అమ్ముతున్నారు. గుడ్, బట్ యూ కీప్ ఎ లిమిట్. ఓకే, ఈ మీరు 100 మిలియన్ తీసుకొచ్చారు బంగారం అనుకోండి, కానీ మీరు 50 మిలియన్ ఎక్స్పోర్ట్ చేయగలరు, ఆ మిగతా 50 ఇక్కడ మిగిలిపోయినాయి. ఇప్పుడు డిమాండ్ లేదు ప్రోడక్ట్కి, యూరోప్లో లేదు, యూఎస్ లేదు అంటే మీరేం చేస్తారు? 50 మిలియన్ బ్లాకప్ అయిపోయింది కంప్లీట్గా. మన దగ్గర డైమండ్స్ కూడా ఇదే చేస్తారు పవన్ గారు, మీకు గుర్తుండే గుజరాత్ సూరత్ ఏరియాలో డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ. మీకు వచ్చేదానికన్నా మీకు వెళ్ళేటప్పుడు వాల్యూ ఎడిషన్ చాలా పెరుగుతుంది, 4 times 5 times 10 times పెరుగుతుంది డిజైనింగ్ ఎక్కువ. సో మన దగ్గర ఏంటంటే బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఉన్నప్పుడు, కానీ ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే మన దగ్గర పెట్టుబడి పెట్టేటప్పుడు అని మనం వీ థింక్ యాజ్ ఎ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్, షేర్ మార్కెట్లో వేద్దామా, బంగారంలో పెడదామా, ఇల్లు కొందామా అంటే ల్యాండ్ కొందామా. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్ అది ఆలోచించారు. బంగారం ఈజ్ ట్యాగ్డ్ అలాంగ్ విత్ సంథింగ్ ఎల్స్, ఆయిల్ గురించి, యుద్ధం గురించి, సేఫ్టీ ఎక్కడుందని చూస్తారు. బంగారం అనేది సేఫ్ కానీ రేపు పడిపోయింది అనుకోండి, 20,000 రూపాయలు పడిపోతే ఏం చేస్తారు? అందుకనే డివైడ్ చేసి అన్ని వైపులో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. సో దట్స్ వాట్ పీపుల్ సే. ఎస్, కరెక్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా మంది అంటే ఇట్స్ గ్యాంబుల్. ఎస్, గ్యాంబుల్, కరెక్ట్. కానీ మ్యూచువల్ ఫండ్స్లో వేస్తే మీకు టెన్షన్ లేదు, ఎవడో చూసుకుంటాడు మీ పోర్ట్ఫోలియో, మీకు అక్కర్లేదు. అక్కడిక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది కానీ. సో మన దగ్గర ఈ ఫోబియా, మోదీ గారు చెప్పింది కరెక్టే, ఈ బంగారం ఫోబియా ఒకటి చాలా మటుకు ఉంది. ఓకే, బంగారం అని లేకుంటే ఏదో అయిపోతుంది మనకి, అది ఫ్యాసినేషన్ బంగారం కోసం. ఆ బంగారం ఫ్యాసినేషన్ మనం తగ్గించాలి. ఎసెన్షియలీ ఎస్, పెళ్ళిళ్ళు కానీ దానికి వాడుకోవచ్చు, కానీ యాక్చువల్ లాక్టప్ అసెట్ ఇట్ ఇస్ పనికిరాదు. ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ సేల్స్ జరిగేది మా స్టేట్ నుంచి, అది కరెక్టే. ఇక్కడున్న అంత జ్యువెలరీ షాప్స్ ఎక్కడి నుంచే కదా, తమిళనాడు, జోస్ ఆలుకాస్, జాయ్ ఆలుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, వీళ్ళందరూ కేరళ నుంచే. కానీ అక్కడ అది ఇంకో ఫ్యాడ్ ఉంది అక్కడ అనుకోండి. ముందు గల్ఫ్ ఉన్నప్పుడు, గల్ఫ్ భూమి ఉన్నప్పుడు అక్కడి నుంచి బంగారం తెచ్చుకుంటుండే. అవును, నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు పెంచారు చూడండి డ్యూటీ, మళ్ళీ అప్పుడు కూడా పెంచారు 3 సంవత్సరాల ముందు. అప్పుడు స్మగ్లింగ్ ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే భారతదేశంలో ఉన్న బంగారం బయట నుంచి బంగారం డిఫరెన్స్. 5 లక్షలు, 1 కిలోకి 5 లక్షలు వస్తుండే స్మగ్లింగ్. స్మగ్లింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. కరిపూర్ ఎయిర్పోర్ట్ ఉంది కేరళలో, దట్ ఈస్ నోటోరియస్ ఫర్ దట్. అక్కడ ఒకసారి డైలీ ఒక 5-10 మంది పట్టుపడతారు డెఫినెట్గా, దానికన్నా ఎక్కువ వస్తారు కానీ దొరికేది 5-10 మంది అంతే. ఒకరోజు సిబిఐ అరెస్ట్ చేసి 24 మంది కస్టమ్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి, అరెస్ట్ కూడా చేశారు. దాని దేవర్ సస్పెండెడ్ లేటర్. వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు దానికోసం. సో స్మగ్లింగ్ అనేది మీకు బంగారంకి ఎక్కువ విలువ డిఫరెన్స్ లేకున్నప్పుడు మీరు బయట నుంచి తీసుకురారు. 5,000-10,000 డిఫరెన్స్ ఉందంటే, కానీ మీకు 5 లక్షలు 1 కిలో మీద వస్తున్నప్పుడు యూఆర్ క్యారియర్స్ అంటారు. వీళ్ళు టికెట్ ఇస్తారు, మీరు దుబాయ్కి వెళ్తారు, వారం ఉండి తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మీరు బంగారం తీసుకొస్తే మీకు కమిషన్ ఉంటుంది, దాని నుంచి మీకు 50,000 1,00,000 రూపాయలు మీకు ఇస్తారు. ఇమ్రాన్ హష్మి వెబ్ సిరీస్ వచ్చింది ఓటీటీలో ఉంది దీని గురించి. సో దట్స్ అ బిగ్ బిజినెస్, అది సపరేట్ టాపిక్. ఇన్ఫాక్ట్ కొండోటి అని చెప్పి ఒక చిన్న గ్రామం ఉంది కేరళలో, నియర్ క్యాలికెట్. 70 షాపులు ఉన్నాయి రోడ్ అవతల ఇవతల, మన చిన్న పల్లెటూరు లాగా, చిన్న ఒక విలేజ్ లాగా. అఫ్ కోర్స్ నౌ ఇట్ ఇస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. కానీ ఈ 70 షాపులలో జరిగే బిజినెస్ ఇది. అన్అకౌంటెడ్ గోల్డ్ వస్తుంది, వచ్చి దాన్ని ఒఫిషియల్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు కిలో తీసుకొచ్చి 100 గ్రాములు 50 గ్రాములు అమ్ముకుంటారు. సో ద ఎంటైర్ థింగ్ గెట్స్ కన్వర్టెడ్ అన్నమాట. సో ఇది జరిగేది. సో బంగారం అనే ఒక ఫ్యాసినేషన్ ఉంది. సిల్వర్ కూడా అంతే కదా, సిల్వర్ కూడా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయింది. కానీ సిల్వర్ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే దాన్ని ఇండస్ట్రీలో కూడా వాడుకుంటారు చాలా మటుకు. ఇండస్ట్రీలో సిల్వర్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. 3 lakhs దాటిపోయింది కేజీ. అది ముందు మీకు గుర్తుంటుంది, లండన్ నుంచి పెద్ద ప్లేన్లో తీసుకొచ్చారంట సేఫ్గా ఒక 6 నెలల ముందు. అంత పెద్ద కాంట్రవర్సీ జరిగింది లండన్లో. లండన్ వాళ్ళు దేవర్ సర్ప్రైజ్డ్, ఈ బంగారం అంతా, ఈ సిల్వర్ అంతా భారతదేశం పోతుంది ఏంటని చెప్పేసి. అహ్మదాబాద్ బేస్డ్ ఒక కార్టల్ వర్క్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి చాలా అలిగేషన్స్ ఉంటాయి. కానీ ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏమీ అనలేదు, ఎందుకంటే నో కొనుక్కోండి, మీ రిస్క్, అది పడిపోతే మీ పోతుంది బంగారం, సిల్వర్. కానీ సిల్వర్ ఇండస్ట్రీలో కూడా వాడుకుంటారు. చైనా మటుకు చాలా మటుకు సిల్వర్ స్టోర్ చేసుకున్నారు చైనా వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో వాడుకుంటారు వాళ్ళు. మన దగ్గర కూడా జరుగుతుంది అంటారు, 10-20% బంగారం సిల్వర్ ఇస్ గోయింగ్ ఇన్ టు ఇండస్ట్రీ ఆల్సో. సో ఇది ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో
నెక్స్ట్ 24 అవర్స్లో ఏం జరుగుతుందో చాలా క్రూషియల్గా ఉంటుంది. అది 24 కాకపోతే కూడా అట్లీస్ట్ ఒక 48 అవర్స్ లోపల ఏదో ఒక అక్కడో ఇక్కడో జరగాల్సిందనమాట. ఓకే. సురేష్ గారు, ఇప్పుడు యుఏఈ బరక్ న్యూక్లియర్ ప్లాంట్ మీద డ్రోన్ దాడి, ఇది ఎంత భయంకరమైన పరిస్థితి? అంటే దీన్ని ఎట్లా చూడాలి? లక్కలీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక జనరేటర్ని కొట్టారు, మెయిన్ ప్లాంట్ కొట్టలేదని. కానీ జనరేటర్ కూడా చాలా క్రూషియల్, ఎందుకంటే ఈ ఎంటైర్ ప్లాంట్ని నడిపించడానికి పవర్ సప్లై చాలా క్రూషియల్ ఉంటుంది. ఎస్పెషలీ కూలింగ్ ఆఫ్ ద ట్యూబ్స్ అంటారు వీళ్ళ న్యూక్లియర్ హీట్ చాలా జనరేట్ అవుతుంది లోపల, కూలింగ్ ఉంటుంది దాంట్లో. ఆ కూలింగ్ చేయడానికి ఉన్న జనరేటర్స్ అనమాట ఇదంతా. సో కానీ ఎంత జస్టం జరిగింది తెలియదు, కానీ ఇట్ ఇస్ వెరీ వెరీ చాలా డేంజరస్ సైన్. అంటే న్యూక్లియర్ ప్లాంట్స్ టార్గెట్ అంటే ఈ వార్ అనేది ఒక కొత్త రూట్లోకి ఎప్పుడు వెళ్తుంది. చేయకూడదు. వీళ్ళందరు నడిమిట్లో ఏ దేశమైనా చూడండి న్యూక్లియర్ ప్లాంట్ మీద ఎప్పుడు అటాక్ చేయరు. వాళ్ళకి తెలుసు దాని రిపర్కషన్స్ తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఏదో మీ పక్కన ఉన్న 10 కిలోమీటర్ కాదు కదా. చెర్నోబిల్ చేసిన తర్వాత, చెర్నోబిల్ మెల్ట్ డౌన్ తర్వాత మనకు తెలుసు, ఫుకుషిమాలో జరిగింది జపాన్, మనకు తెలుసు ఇంత డ్యామేజ్ జరుగుతుంది. సంవత్సరాలు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు మీరు దగ్గర కూడా వెళ్ళలేరు మీరు, అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. గల్ఫ్ మొత్తం అయిపోతుంది ఒకటే షాట్లో, ఫినిష్డ్. అది జరగకూడదు. ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద కొట్టారు. ఇప్పుడు ఇరాన్ అంటారు మేము చేయలేదని, ఇరాక్ నుంచి వచ్చి ఉంటారు. ఎవరైనా కానీ దోస్ ఫెలోస్ షుడ్ బి టేకెన్ టు టాస్క్. వాళ్ళని ఫస్ట్ బాంబ్ చేసి ఫినిష్ చేసేసారు. ఇప్పుడు సౌదీ అరేబియా డ్రోన్స్ని షూట్ డౌన్ చేయడం గల్ఫ్ వారికి సంకేతంగా భావించాలి మనం? ఎస్, ఎందుకంటే వాళ్ళు కూడా తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పుడు అందరూ గల్ఫ్లో వారొకరే కాదు కదా. ఇప్పుడు కువైత్ అంటారు మేము కొట్టుపడేసినాం 5 డ్రోన్లు వచ్చినాయి, బహ్రెయిన్ అంటారు, ఈవెన్ ఒమాన్ అంటున్నారు, ఖత్తార్ ఈజ్ ఆల్సో దేర్. వీళ్ళందరూ వాళ్ళ సిస్టమ్స్ తెచ్చుకున్నారు. మోస్ట్ ఆఫ్ దమ్ యూఎస్ నుంచి తెచ్చుకున్నారు. మనం చెప్పినట్లు ఇజ్రాయెల్ ఒకటే యూఏఈలో ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళ టెక్నీషియన్స్ కూడా పంపించారు దాంతో ఐరన్ డోమ్ కోసం. కానీ ప్రతి దాంట్లో దాడి ఇప్పుడు జరుగుతుంది. ఇరాన్ నుంచి వస్తున్న దాడిని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేయాలంటే ఈ రెజ్యూమ్ని కొట్టుపడేయాలి. అంటే యూఏఈ కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు, ఇప్పటిదాకా ఇందాక మనం మాట్లాడినట్టు సైలెంట్గా ఉన్నాయి అవి ఇప్పటిదాకా. అయితే డైరెక్ట్ వార్లోకి దిగే అవకాశం ఉందా? వాళ్ళు ఆల్రెడీ దిగారు కదా. యూఏఈ వాళ్ళు అటాక్ చేశారని చెప్పి మన వచ్చిన న్యూస్ని వాళ్ళు డినై చేయలేదు. సౌదీ అరేబియా కూడా చేశారంట. వీళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేయరు. ఇజ్రాయెల్ చేసినట్లోనే యూఎస్ చేస్తారు, మేము చేసామని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి తెలుసు కాంప్లికేషన్ ఏంటంటే, లోపల ఒక భయం కూడా ఉంటుంది, భయం ఉంటుంది. సో కొట్టడానికంటే ఛాన్స్ దొరికిన కొడుతున్నారు వాళ్ళు. మీ ప్లేన్లు కొనుక్కొని ఎందుకు పెట్టుకున్నారండి? F-35లు F-16లు అంతా పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తారా? అది ఫస్ట్ వీక్లో మనం వార్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వీక్లోనే చూసాం, దుబాయ్ మీద కొద్దిగా దాడి జరిగిన వెంటనే ఎట్లా అయిపోయింది ప్రపంచం అంతా. బికాస్ దుబాయ్ దగ్గర ఆయిల్ లేదు. ఆయిల్ అంతా అబుదాబి, ఫ్యూజర్ అటువైపు ఉంది. దుబాయ్ ఇస్ అ టూరిజం ప్లేస్. టూరిస్ట్ని కొట్టారు వాళ్ళు, ఎయిర్పోర్ట్ని కొట్టారు, పామ్ జుమేరియని కొట్టారు, హోటల్ కొట్టారు. వాళ్ళకి తెలుసు ఇరాన్కి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. పవన్ గారు మొన్న ఆ టైంలో ఇంత కాంప్లికేషన్ ఉందని ఆలోచించలేదు, స్పెషలీ స్టేట్ ఆఫ్ హార్మోస్ గురించి. నౌ టైమ్ హస్ కమ్. మన భారతీయులు కూడా ఇది లెట్ దిస్ వార్ ఎండ్ సమ్హౌ. కొట్టి పడేస్తే పోతే పోయింది ఇరానియన్ రెజిమ్. మనకేం పోయిందంట? మనకేం ఇచ్చారా వాళ్ళు? ఏమి ఇవ్వలేదు కదా మనకి ఏదో స్పెషల్ రేట్ ఇచ్చారా? మనకి ఆయిల్కి ఏమి ఇవ్వలేదు. కొట్టండి, ఫినిష్ చేసేసండి, స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయండి. దాట్స్ ఆల్ వీ నీడ్. మనకి కొంచెం రిలీఫ్ కావాలి ఇక్కడ. ఎల్పిజి కానీ, పెట్రోల్ ప్రైసెస్ కానీ, డీజిల్ ప్రైసెస్ తగ్గాలి. అది మెయిన్ అన్నమాట. ఇప్పుడున్న దాంట్లో లక్ష కోటి రూపాయలు వీఆర్ లూజింగ్ పర్ మంత్. 1 lakh crore వీఆర్ లూజింగ్ పర్ మంత్ పెట్రోలియం కంపెనీస్. ఇప్పుడు ఈ 3 రూపాయలు తెచ్చి ఏంది వాళ్ళకి ఏం రాదు. పాసిబుల్లీ ఇక్కడ 70,000 కోట్లు 80,000 కోట్లు లాస్ ఉంటుంది ఇప్పుడు. కానీ ఇట్ హస్ టు స్టాప్ సమ్హౌ. ఇది ఇప్పుడు ఎక్కువ రోజులు నడవకూడదు. ఇది చాలా రోజులు ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన చాలా పెద్ద తప్పు. అది పాకిస్తాన్ బిలీవ్ చేస్తుంది అన్నమాట. అంటే రానున్న రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత పెరిగే అవకాశం ఉంది యుద్ధం కంటిన్యూ అవుతాయి? దానికి మనం చెప్పలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు పెద్ద స్పీచ్లు ఇచ్చిన చూశాను. మన రేవంత్ రెడ్డి గారు కూడా, సిద్ధరామయ్య గారు. తెలంగాణ ద హైయెస్ట్ వ్యాట్ ఇన్ ద కంట్రీ. వ్యాట్ ఎవరు ఇంపోజ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ హైక్తోని ఈ 3 రూపాయలు పెంచిన దాంట్లో తెలంగాణ గవర్నమెంట్కి రాబోయేది 45 కోట్లు. అది తగ్గించాలి. వ్యాట్ తగ్గించండి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ప్రజలకి ఇక్కడ రిలీఫ్ ఉంటుంది. మీకు వచ్చే 45 కోట్ల రూపాయలు మాకు అక్కర్లేదు. దీనికన్నా ముందు పినరాయి విజయన్ ఒకసారి చేశారు. అది కేరళలో పెట్రోల్ ప్రైస్ పెరిగినప్పుడు వ్యాట్ కూడా పెరుగుతుంది దాంతో. అంటే వారు వ్యాట్ నుంచి వచ్చే డబ్బులు పెరుగుతుంది. ఇట్స్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ అమౌంట్. ఓకే, సో మీరు చెప్పండి, నాకు ఈ 40 కోట్లు వస్తుంది కదా, అది నాకు అక్కర్లేదు, ప్రజలకు ఇచ్చేస్తున్నా అంటే మన పెట్రోల్ ప్రైస్ పడిపోతుంది, 2-3 రూపాయలు తగ్గిపోతుంది. అది చేయట్లేదు. సిద్ధరామయ్య క్రిటిసైజ్ చేస్తున్నాడు. సిద్ధరామయ్య వ్యాట్ తగ్గించడా? లేదు. తెలంగాణ గవర్నమెంట్ తగ్గించట్లేదు. మీరు ఢిల్లీలో అంతా చీప్ ఉన్నప్పుడు, మిగతా చోట్ల చీప్ ఉన్నప్పుడు మనకెంత చీప్ ఎందుకు రావట్లేదు? యూపీలో కూడా చీప్ ఉంది పెట్రోల్. మనకన్నా 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉంది అక్కడ. ఎట్లా అది? అంటే వాళ్ళ వ్యాట్ తగ్గించారు వాళ్ళు.
వీ షుడ్ ఆల్సో ఫాలో. ద వ్యాట్ షుడ్ బి రెడ్యూస్, అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే. వెస్ట్ ఏషియాలో ఒక్క మిసైల్ పేలితే హైదరాబాద్లో పెట్రోల్ బంక్ దాకా వస్తుంది. అయితే ఈ పరిస్థితుల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.